అంధవిశ్వాసాలపై సమరం సాగించిన మహానీయుడు తెలుగు నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం జయంతిని రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక వైజంక్షన్ వద్ద ఉన్న ఆనంద గార్డెన్స్ లో కందుకూరి వీరేశలింగం దంపతులు సమాధి వద్ద పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం తెలుగు భాషాభివృద్ధికి, మూఢనమ్మకాల నిర్మూలనకు, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యా సంస్థల విద్యార్థులు, సిబ్బంది, నగర ప్రముఖులు పాల్గొన్నారు. కొంచెం శకలు లేబెన్ జాతి కొట్టి వర్షం గమనండి వెళ్ళకుండా కూర్చోండి కూర్చోండి जोहार वीरेशलिंगम, जोहार वीरेशलिंगम, जोहार वीरेशलिंगम। లైన్ కు పెడదాం తీసుకొచ్చారు కదా కూర్చో కూర్చో
ఈ రోజున నవయుగ వైతాళికులు సంఘ సంస్కర్త మహనీయులైనటువంటి శ్రీ కంగుటూరి వీరేశలింగం పంతులు గారి 178వ జయంతి సందర్భంగా ఈ రోజున నూతనంగా ఏర్పడిన చైర్మన్ నేను, అలాగే మా బోర్డు మెంబర్స్, ట్రస్టీస్ అందరూ కూడా ఇక్కడ ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. ఆయన ఎంతో మంచి హృదయంతో ఎన్నో వేల కోట్ల ఆస్తులు సమాజ సేవ కోసం, పిల్లల అభ్యున్నతి కోసం, విద్య కోసం, మరీ ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ కోసం, అలానే ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ గొప్పతనాన్ని ఈ రోజున మొత్తం అందరూ స్మరించుకుంటూ, ఇదే కాదు ఆయన ఆశయాన్ని ఇప్పుడే కాదు ఇంకో 100 సంవత్సరాలైనా సరే ఆయన ఆశయం ఇలానే ఉండాలి, ఇలానే మంచి దారిలో ముందుకు వెళ్ళాలని భగవంతుని కోరుకుంటూ నమస్కారం. అంతే కదా, నేను మాడతారా? శ్రీ కందుకూరి వీరేశలింగం గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇతగారిని సమాజం స్థాపించడం కానీ, తన యావదాస్తిని కూడా ఈ ఇతగారిని సమాజానికి రాసివ్వటం, సంఘంలో ఉన్నటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునర్వివాహాలు జరిపించేటువంటి ఒక మహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కానీ, ఆయన యొక్క ఈ రాజమహేంద్రవరంలో స్థాపించిన విద్యాలయాలు కానీ విద్యని ఎంతో ముందుకు తీసుకురావాలని, విద్యతోనే అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ రోజు వరకు కూడా ఈ కందుకూరి వీరేశలింగం గారి యొక్క విద్యా సంస్థలు నిర్విఘ్నంగా నడవడంలో కానీ, స్త్రీల యొక్క హక్కుల కోసం అతను పోరాటం చేయడం కానీ, ఈ సమాజం ద్వారా స్త్రీలకు విద్య ఎంతో అవసరమో ఆయన చెప్పడం కానీ, ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చిరస్మరణీయంగా గుర్తించుకునే విధంగా ఈ యొక్క జయంతిని ముందుగా జరిపించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.